కాంగ్రెస్ పార్టీ నాయకుడు లోక్సభలో అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో 1:20 పాటు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. హెచ్ ఫైల్స్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఈ ప్రెజెంటేషన్ కి పేరు పెట్టారు. మనకు తెలుసు గత సంవత్సరం హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దానిలో ఓట్లు చోరీ అయ్యాయని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆరోపించారు. మొత్తం హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్ లో అప్పుడు అంటే లాస్ట్ ఇయర్ జరిగిన ఎలక్షన్స్ లో దాదాపు 25 లక్షల ఫేక్ ఓటర్స్ ఉన్నారని, కావాలని ఈ పేర్లని చేర్చారని చెప్పి కూడా రాహుల్ గాంధీ గారు ఆరోపించారు. దీనిలో భాగంగా 25 లక్షల్లో డూప్లికేట్ ఓటర్స్ కావచ్చు, ఇన్వాలిడ్ అడ్రస్లు కావచ్చు, బల్క్ ఓటర్స్ కావచ్చు, ఎవరైతే ఓటు హక్కు అక్కడ లేదో డూప్లికేషన్ ఇచ్చేసి విపరీతంగా బల్క్ ఓటర్స్ని చేర్చేసి కావాలని చెప్పి దాదాపు 25 లక్షల ఓట్లని చోరీ చేసేశారని, ఇదంతా డూప్లికేషన్ జరిగిందని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకొచ్చారు. హర్యానాలోని రాయ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక బ్రెజిలియన్ మోడల్ ఒక లేడీ ఫోటోని యూజ్ చేసి 22 టైమ్స్ ఒకటే మోడల్ ఫోటో పెట్టి రకరకాల బూత్స్ లో ఒకటే కాన్స్టిట్యున్సీలో ఓట్ రిజిస్టర్ చేశారంట. ఆ ఫోటో డిఫరెంట్ పేర్లతో కూడా అనమాట. అంటే ఒక్కొక్క బూత్ దగ్గర స్వీటీ అని, సరస్వతి అని, రష్మి అని, విమల అని రకరకాల పేర్లతో ఒకటే మోడల్ ఫోటో పెట్టారు. ఆవిడ ఇండియన్ కాదు, ఆవిడ బ్రెజిలియన్ మోడల్ లారిసా. అది కూడా ఆవిడ పాత ఫోటో, 10 సంవత్సరాల క్రితం ఫోటో అంట. ఆవిడ కూడా ఇదంతా చూసి షాక్ అయిపోయింది. నా 10 సంవత్సరాల క్రితం ఫోటో అది, ఇప్పుడు ఇండియాలో నేను ఇంత పాపులర్ అయ్యానని చెప్పి ఆ బ్రెజిలియన్ మోడల్ ఎవరైతే ఉన్నారో లారిసా, ఒకప్పుడు మోడల్ ఆవిడ, పాత ఫోటో అంట, అది 10 సంవత్సరాల క్రితం దిగిన ఫోటో అంట. ఆ ఫోటోని ఇప్పుడు హర్యానాలో 22 సార్లు వాడారంట ఒకటే కాన్స్టిట్యున్సీలో. దాంతో పాటు రాహుల్ గాంధీ గారి ఆర్గ్యుమెంట్ చూస్తే గనక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉందన్నమాట. ఆ సాఫ్ట్వేర్ ప్రకారం డూప్లికేట్ ఓటర్ ఎంట్రీస్ మనం గమనించేయచ్చు. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ సాఫ్ట్వేర్ ని వాడట్లేదని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆరోపించారనమాట. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని డూప్లికేట్ ఓటర్స్ సంబంధించిన సాఫ్ట్వేర్ వాడి ఐడెంటిఫై చేయండి అని అడిగితే, కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎటువంటి చర్యలు తీసుకోలేదని కూడా రాహుల్ గాంధీ గారు ఆరోపించారనమాట. రాహుల్ గాంధీ గారి ఆరోపణలో ఇంకొక వ్యాఖ్య కూడా ఉంది. చాలా మంది ఓటర్ ఐడీస్ లో హోమ్లెస్, ఎవరికి తెలియలేవో వాళ్ళ అడ్రస్ 0 అని పెట్టారనమాట. ఈ 0 అడ్రస్ తో చాలా ఓట్లు, చాలా డూప్లికేట్ ఓట్లు రిజిస్టర్ అయినాయి అని చెప్పి కూడా రాహుల్ గాంధీ గారు ఆరోపించారు. అంతేకాదు ఆపరేషన్ సర్కార్ చోరీ హర్యానాలో మొదలైందని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఓట్ల చోరీ ద్వారా అక్రమబద్ధంగా గవర్నమెంట్ ఫామ్ అయిందని, అంటే కావాలని ఓట్లు చోరీ చేసేసి డూప్లికేషన్ చేసి సిస్టమ్ ని కరెక్ట్ చేయకుండా ఒక గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఆ గవర్నమెంట్ కూడా క్రమబద్ధత లేదు, ఎందుకంటే అది డెమోక్రటికల్ గా ఎలక్ట్ కాలేదు కాబట్టి సర్కార్ చోరీ అని చెప్పి ఆయన అన్నారనమాట. రాహుల్ గాంధీ గారి కథనం ప్రకారం హర్యానాలోని ప్రతి 8 ఓట్లలో ఒక ఓటు డూప్లికేట్ ఓటు లేదా ఒక ఓటు ఫేక్ ఓటు అంట. సో ఇలాంటి లెక్కలు చెప్పారు. అంతేకాదు హర్యానా ఎన్నికల టైంలో దాదాపు 3.5 లక్షల ఓటర్లని డిలీట్ చేశారంట. అండ్ చాలా మంది దొంగ ఓటర్స్ బీహార్ నుంచి, యూపీ నుంచి వచ్చి ఓటేశారంట. మనం ఇక్కడ విశ్లేషిస్తే గనక ఈ ప్రజాస్వామ్యం ఎటుపోతుంది, ప్రజలకి ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందా లేదా? ఇక్కడ మనం ఒక పొలిటికల్ థియరిస్ట్ ని గుర్తించుకోవాలి. ఆయన పేరు జోషువా కోహెన్. ఆయన రిప్రజెంటేటివ్ గవర్నమెంట్స్, ఏదైతే ప్రతినిధుల్లో ఉండే ప్రభుత్వాలు ఉంటాయో, ఇలా మనం ప్రతినిధులు ఎన్నుకుంటామో, ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకుంటామో దానికి సంబంధించి ఆయన ఒక మాట అంటారనమాట. రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ షుడ్ హ్యావ్ మేనిఫెస్ట్ ఈక్వాలిటీ. అంటే ప్రజలకి ప్రభుత్వంపై నమ్మకం ఉండాలి, వ్యవస్థలపై నమ్మకం ఉండాలి, ఎలక్షన్ కమిషన్ లాంటి వ్యవస్థలపై నమ్మకం ఉండాలి. అందరూ ఈక్వల్ అని చెప్పడమే కాదు, ప్రజలకు కూడా మనందరం ఈక్వల్ అని అర్థం వచ్చేలా ఉండాలి. వాళ్ళకి ఆ ఫీలింగ్ రావాలి, మమ్మల్ని అందరినీ ఒకేలా చూస్తున్నారని ఫీలింగ్ రావాలి. ఎలక్షన్ కమిషన్ ఏం తప్పు చేసి ఉండకపోవచ్చు, లేదా రాహుల్ గాంధీ గారి అభియోగాలు నిజం అబద్ధమో పక్కన పెడితే, మొత్తానికి మాత్రం సీజర్స్ వైఫ్ షుడ్ బి బియాండ్ డౌట్. కొన్ని వ్యవస్థలు బియాండ్ డౌట్, అంత ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. అదేవిధంగా సన్లైట్ ఈజ్ ద బెస్ట్ డిస్ఇన్ఫెక్టెంట్. అంటే ప్రతి దానిలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. రాహుల్ గాంధీ గారు ఇన్ని ఆరోపణలు చేస్తున్న ఎలక్షన్ కమిషన్ స్ట్రాంగ్ గా ఎందుకు బయటకు రావట్లేదు? ఈ ఆరోపణలు తప్పని ఎందుకు ప్రూవ్ చేయట్లేదు? ఆల్రెడీ ఆరోపణలు చేసి దాదాపు 48 గంటలు అయిపోతుంది. ఎలక్షన్ కమిషన్ మరి ఏ విధంగా ముందుకు వస్తుంది? ప్రజల్లో మాత్రం ఇలాంటి ప్రెజెంటేషన్స్ అయిన తర్వాత అనుమానాలు మాత్రం స్టార్ట్ అయ్యాయి.